ఇక చిత్తూరులో లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో కాల్పులు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. చిత్తూరులోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఈ కాల్పులు జరగడం, పుష్ప కిట్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లో దుండగులు చొరబడి 2 తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ విచారణ చేపట్టారు. ముందు పెట్టుకున్నాను చాలా పదండి అవునా చాలా పదండి ఇంతసేపు ఇచ్చినాం కదా ముందు పెట్టుకున్నాను చిత్తూరులో లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పుష్ప కిట్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లో దుండగులు చొరబడి 2 తుపాకులతో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ విచారణ చేపట్టారు. చాలా పదండి అవునా చాలా పదండి ఇంతసేపు ఇచ్చినాం కదా ముందు పెట్టుకున్నాను రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. చిత్తూరులోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో కాల్పుల కలకలం సృష్టించాయి. పుష్ప కిట్ వరల్డ్ షాప్ యజమాని ఇంట్లో ఈ దొండగలు చెరబడి 2 తుపాకులతో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై ఆ నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జమీమా, ఇవాళ ఉదయం చిత్తూరులో దొంగలు హల్చల్ చేశారు. తీవ్ర కలకలం రేపింది చిత్తూరు నగరంలో. ప్రధానంగా గాంధీ సర్కిల్ సమీపంలోని లక్ష్మీ సినిమా హాల్ పక్కనే ఉన్నటువంటి పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ దుకాణం యజమాని దుకాణం కింద పైన ఇంటి నివాసం ఉంటున్నాడు యజమాని చంద్రశేఖర్. అతని ఇంట్లో ఇవాళ 6 దొంగలు చొరబడ్డారు. ప్రధానంగా దోపిడీకి ప్రయత్నం అయితే చేశారు. విషయం తెలుసుకున్నటువంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సకాలంలో స్పందించి 4 అయితే అదుపులోకి తీసుకున్నారు. మరో 2 దుకాణం లోపలనే ఉన్నట్టుగా గుర్తించారు. షట్టర్ క్లోజ్ చేసి వాళ్ళని పట్టుకునేందుకైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మారణాదాలు అంటే రివాల్వర్స్ ప్లస్ ఐరన్ రాడ్స్ ఉన్నాయని చెప్పి గుర్తించారు. తొలుత ఐరన్ రాడ్స్ తో ఇంటి యజమాని మీద దాడి చేశారు. దాంతో ఇంటి యజమాని కూడా కొద్దిగా గాయపడ్డారు. అతన్ని తక్షణమే పోలీసుల ద్వారా ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఇలాంటి ఘటన చిత్తూరులో చోటు చేసుకోవడం వీళ్ళు తమిళియన్ సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన దోపిడీ దొంగలుగా ఉన్నారని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు. ఆ మేరకు విచారణ చేపట్టారు. ప్రధానంగా అంటే దోపిడీ దొంగలు హల్చల్ చేస్తున్న తిరుపతిలో ఇలాంటి ఘటనలు జరగడం తరచూ జరుగుతుంటాయి. ఈ కారణంగానే పోలీసులు యజమాని ఇంట్లోకి దొంగలు ప్రవేశించారని తెలియగానే యజమాని సకాలంలో పోలీసులు సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు అలర్టయ్యారు. అలర్టయ్యి 4 అయితే అదుపులోకి తీసుకుని విచారణ అయితే కొనసాగుతా ఉంది. అయితే వీళ్ళు దేనికోసం వచ్చారు, ఏ ప్రయత్నంతో ఇంటి యజమాని దోపిడీకి ప్రయత్నం చేసేదానికి వచ్చారా ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. మరింత సమాచారం అంటే ఇంకా 2 కూడా పట్టుకునే అవకాశం ఉంది. ఇంకా ఇద్దరిని కూడా పట్టుకునేందుకైతే షాప్ లోపల ఉన్నటువంటి ఇద్దరిని పట్టుకునేందుకైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా కొనసాగుతా ఉంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.